ఈ ఉదయ కాలంలో దేవుడు మనలందరినీ కాచి కాపాడి గడిచిన కాలం అంతటిలో కాచి కాపాడి ఈ ఉదయ కాలంలో మనందరినీ ఈ స్థితిలో ఉంచిన దేవాది దేవునికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నా ప్రేమపూర్వక వందనాలు. మరి ప్రారంభ ప్రార్థన చేసిన జనార్దన్ రెడ్డి అన్నకు, పాట పాడినటువంటి జయకుమార్ అన్నకు, ఈ కూడికకు సహకరిస్తున్నటువంటి సహోదరులకును, ఈ కూడికకు చేరి వచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ప్రియులారా. మరి ఈనాటి వాక్య ధ్యానము కొరకు సామెతల గ్రంథము 30వ అధ్యాయములో మొదటి 9 వచనాలు చదువుకొని మన వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. మాట స్పష్టంగా వస్తుంది సార్? వస్తుంది వస్తుంది. ఓకే. సామెతల గ్రంథము 30వ అధ్యాయము మొదటి 9 వచనాలు. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆ మనుష్యుడు ఈతియేలునకును ఉక్కాలకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడేము. ఆయన మాటలతో ఏమీ చేర్చకుము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. మరి చదవబడిన లేఖన భాగాన్ని ప్రభు మన వినికిడిలో దీవించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మహాగణుడవును మహోన్నతుడవును నిత్య నివాసివి పరిశుద్ధుడవైన మా ప్రభువా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము నైనా. మరి ఉదయ కాలంలోనైనా వాక్య ధ్యానము కొరకు చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి. మంటి పురుగును నన్ను మరుగు చేసుకొని మరుగైన సంగతులు మాతో మాట్లాడమని, నీవే మహిమ పొంది ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా ఉంచమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ సామెతల గ్రంథము ఈ 30వ అధ్యాయములో ఇక్కడ ఆగూరు పలికిన మాటలు, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు అని మనం గమనిస్తున్నాం ప్రియులారా. మరి ఈ ప్రార్థన ఆగూరు ప్రార్థన అని మనము గమనించవచ్చు ప్రియులారా. ఇది ఒక దివ్యమైన ప్రార్థన. 3000 సంవత్సరాల కిందట ఆగూరు చేసిన ప్రార్థన ఈ గ్రంథంలో రాయబడింది ప్రియులారా. మరి ఈ ఆగూరు ఎవరు అని మనం గమనిస్తే ఇక్కడ యాకే కుమారుడైన ఆగూరు అని చూస్తున్నాం. మరి ఈ ఆగూరు తండ్రి యాకే, ఆయన కుమారుడు ఆగూరు. మరి
యాకి అనగా పేరుకు అర్థం ఏమిటి అని మనం చూస్తే ప్రియులారా, యాకి అనగా భక్తి గలవాడు. మరి ఆగూరు అనగా సమకూర్చువాడు లేదా సమకూర్చుకున్నవాడు. ఇక్కడ తండ్రికి ఉన్నటువంటి భక్తిని, తండ్రి చేసే ఆ భయభక్తులను ఈయన సమకూర్చుకునేవాడుగా చూస్తున్నాం ప్రియులారా. మరి తండ్రికి ఉన్నటువంటి భక్తి కానీ, ఆయనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆ తండ్రి చేసే జ్ఞానాన్ని ఈయన సమకూర్చుకునేవాడుగా చూస్తున్నాం. అట్లయితే ప్రియులారా, ఈ ఆగూరు అంటే సమకూర్చుకునేవాడు. ఆ తండ్రి చేసే భక్తిని, తండ్రికి ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈయన సమకూర్చుకునేవాడుగా ఉన్నాడు. మరి ఈ యాకే గురించి, ఈ ఆగూరు గురించి చరిత్రలో రాయబడలేదు, కానీ వారి ప్రార్థన ఈ గ్రంథంలో రాయబడింది ప్రియులారా. అయితే మనము ఎంతకాలము భక్తి చేశామన్నది ముఖ్యం కాదు, కానీ మనము ఎలా భక్తి చేశామన్నదే చరిత్రలో నిలిచిపోతుంది ప్రియులారా. అదే విశ్వాసుల వీరుల పట్టి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంది. అక్కడ విశ్వాస వీరుల పట్టి. మరి ప్రార్థనా పరులలో ఈ ఆగూరు కూడా చేర్చబడ్డాడు. ఈ ఆగూరు ప్రార్థన అని చూస్తున్నాము. అంటే తండ్రికి ఉన్నటువంటి ఆ భక్తిని కానీ, ఆయనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని కానీ, ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని కానీ ఆయన కుమారుడు సమకూర్చుకున్నాడు. మరి అంత మాత్రమేనా? కాదు, కానీ ఆ సమకూర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచిపెడుతున్నాడు ప్రియులారా. ఈ మొదటి అధ్యాయములో 4 వ్యక్తులు ఉన్నారు. మొదటి వ్యక్తి యాకే, రెండవ వ్యక్తి ఆగూరు, మూడవ వ్యక్తి ఈతియేలు, నాలుగవ వ్యక్తి ఉక్కాలు. మరి ఈ ఈతియేలుకు, ఈ ఉక్కాలకు చెబుతున్నాడు ఈ ఆగూరు ఆ సమకూర్చుకున్న మాటలు, ఆ సమకూర్చుకున్న జ్ఞానము ప్రియులారా. మరి ఈ ఈతియేలున పేరుకు అర్థం ఏమిటి అంటే, నాలో ఉన్నవాడు, నాతో ఉన్నవాడు. ఉక్కాలన పేరుకు అర్థం ఏమిటి అంటే, సమర్థవంతమైన వాడు లేదా సత్యము కొరకు ఆకలి గలవాడు. ఉక్కాలనగా ప్రియులారా, ఈ సత్యము కొరకు ఆకలి గలవాడు కాబట్టే ఈ ఆగూరు చెప్పే మాటలు ఆయన వింటున్నాడండి. మనము పెద్దలు చెప్పే మాటలు, పెద్దలు చెప్పే బోధ మనము ఎలాగ వినాలా అని గమనిస్తే, ఈ ఈతియేలులాగా, ఈ ఉక్కాలులాగా మనము వినేవారముగా ఉండాలి ప్రియులారా. అట్లయితే వీరు, ఈ ఆగూరు సమకూర్చుకునేవాడు మాత్రమే కాదు, కానీ ఆ సమకూర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, సమకూర్చుకున్నటువంటి భక్తిని ఇతరులకు పంచేవాడుగా చూస్తున్నాం ప్రియులారా. మరి సమకూర్చుకోవడం అనేది ప్రాముఖ్యత ప్రియులారా. సమకూర్చుకున్నది పంచిపెట్టడం అనేది ఇంకా ప్రాముఖ్యత. మరి ఆనాడు ఇజ్రాయేలీయులైతే అరణ్యములో ఉన్నప్పుడు వారికి దేవుడు మన్నా కురిపించాడు. అది భూ సంబంధమైన మన్నా కాదు, అది పరసంబంధమైనది. వారు దాని పేరు తెలియక ఇదేమి అన్నారు. ఇదేమి అంటే అది మన్నానే. ఆ పేరు ఇదేమి అనే దానికి మన్నానే ప్రియులారా. మరి ఆ మన్నాను దేవుడు చెప్పాడు ఎప్పుడు సమకూర్చుకోవాలి, ఎప్పుడెప్పుడు సమకూర్చుకోవాలి, ఏనాడు కానేడ సమకూర్చుకోవాలి అని వారికి చెప్పాడు. వారు అలా సమకూర్చుకున్నారు ఆ మన్నాను. వారు పోషించబడ్డారు అరణ్యములో ఆకలి చేత నుంచి. కానీ ఈనాడు ప్రియులారా, మనకి పరసంబంధమైన మన్నా, ఇది పరలోకపు మన్నా, జీవాహారము, ఈ వాక్యము ప్రియులారా. మన పెద్దలు పంచిపెడుతున్నప్పుడు, మన పెద్దల ద్వారా మనం పొందుకున్నటువంటి ఈ జీవాహారాన్ని
మనం సమకూర్చుకునే వారముగా ఉండాలి ప్రియులారా. ఆ సమకూర్చుకున్న వాక్యాన్ని, సమకూర్చుకున్నటువంటి ఆ జ్ఞానాన్ని, మనం సమకూర్చుకున్నటువంటి ఆ రక్షణను ఇతరులకు పంచిపెట్టే వారముగా ఉండాలి అని మనము వచనము ద్వారా మనము గమనిస్తున్నాం ప్రియులారా. సమకూర్చుకున్నటువంటి జ్ఞానాన్ని, మరి యాకే అయితే ఆయన భయభక్తులు గలవాడు, ఆయనకున్న భక్తిని కుమారునికి పంచాడు. ఆ కుమారుడు ఆ భక్తిని సమకూర్చుకున్నాడు, ఇతరులకు పంచిపెట్టాడు. తన స్నేహితుల, ఆ ఈతీయులు గాని, ఆ ఉక్కాలు గాని, తన సహోదరుల, ఎవరికైనా గాని పంచిపెట్టాడు ప్రియులారా. మరి మనము కూడా, మనం ఎంతకాలం నుంచి భక్తి చేస్తున్నాం? మనం ప్రభువును నమ్ముకొని 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, మరి అంతకంటే ఎక్కువ మనము ఎంతకాలం భక్తి చేశామన్నది ముఖ్యము కాదు. కానీ ఈ ఆగూరులాగా మనం భక్తి చేయాలి ప్రియులారా. ఆగూరులాగా మనము సమకూర్చుకోవాలి. ఆగూరులాగా మనము పంచిపెట్టే వారముగా ఉండాలని మనవి చేస్తున్నాను ప్రియులారా. తరువాత ఈ మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ప్రభువు ఏం చెప్పాడంటే, 12వ అధ్యాయం 30వ వచనములో, నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అంటున్నాడు. సాక్షాత్తు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువే ఈ మాట పలుకుతున్నాడు ప్రియులారా. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. మరి మనం ఎలాగున్నాం ప్రియులారా? మనము చెదరగొట్టే వారముగా ఉన్నామా? సమకూర్చే వారముగా ఉన్నామా? సంఘానికి మనం మేలు చేసే వారముగా ఉన్నామా? సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను చెదరగొట్టే వారముగా ఉన్నామా? మనము జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కాబట్టి మనము ఈ సమకూర్చే వారముగా, ఆగూరులాగా ఉండాలని మనవి చేయించున్నాను ప్రియులారా. తర్వాత ప్రభు ఏమంటున్నాడంటే, ఈ ఏమి సమకూర్చుకోవాలి, ఎవరి కొరకు సమకూర్చుకోవాలి అని చెప్తే, లూకాసు వార్తలో 12వ అధ్యాయంలో 21వ వచనము మనం గమనిస్తే ప్రియులారా, దేవుని కొరకు సమకూర్చక తమ కొరకే సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండును అన్నాడు. దేవుని కొరకు సమకూర్చుకొనక తమ కొరకు సమకూర్చుకున్నవాడు అలాగుననే ఉండునంటే, అలాగునంటే పై వచనములు చెప్తాడు, అక్కడ ఒక ధనవంతుడు ఉన్నాడు. తన పాత కొట్లను విప్పి కొత్త కొట్లను కట్టించి ఆ ధాన్యాన్ని విస్తారముగా పండించాను. మన జీవితకాలమునకు సరిపోయే ధాన్యాన్ని పండించాను. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సుఖించుము, నీకు అనేక సంవత్సరాలు నీకు ఉన్నాయి అని చెప్పి తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు. అప్పుడు ప్రభువు ఏమంటున్నాడంటే, ఎరివాడా, ఈ రాత్రే నీ ప్రాణము తీయచూచుచున్నానే, నీవు సంపాదించినవి ఎవరి వగును అంటున్నాడు ప్రియులారా. మరి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని కొరకు సమకూర్చక తమ కొరకే సమకూర్చుకున్నవాడు ఆ ధనవంతుని లాగే ఉండును అంటున్నాడు. అవును ప్రియులారా, మనము దేవుని కొరకు సమకూర్చే వారముగా ఉండాలి. మనమైతే మన కొరకు సమకూర్చుకుంటున్నా మంచిదే. మన పిల్లల కొరకు, మన కొరకు ఆస్తులు కానీ ఏవైనా కానీ సమకూర్చే వారమే. కానీ అవి శాశ్వతం కాదు. కానీ ఇక్కడ దేవుని కొరకు సమకూర్చే వారముగా ఉండాలి. మనం పరలోక ధనాన్ని సమకూర్చుకునే వారముగా ఉండాలి ప్రియులారా. ఈ లోకములో ధనము దొంగలు కన్నము వేస్తారు, అది చిమ్మెటబడుతుంది. కానీ పరలోక ధనాన్ని ఎవరు కూడా దొంగిలించలేరు ప్రియులారా. కాబట్టి ఆ పరలోక ధనాన్ని మనము సమకూర్చుకోవాలి. ఆ పెద్దల ద్వారా మనము పొందుకున్నటువంటి జ్ఞానాన్ని, పెద్దల ద్వారా మనం పొందుకున్నటువంటి రక్షణ, పెద్దల ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ విశ్వాసాన్ని మనం సమకూర్చుకొని మన పిల్లలకు
మన ఆస్తి, ఐశ్వర్యము, బంగారు అవి కా అవి అవి కావాలి, కానీ వాటికంటే విలువైనవి ఈ పరలోక ధనం ప్రియులారా. ఈ పరలోక ధనాన్ని మనము పంచిపెట్టే వారముగా ఉండాలి, ఆగూరులాగా. కాబట్టి ఇక్కడ అంటాడు, ఆ, 2వ వచనములో చూడండి, ఈ 30వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ వచనములో, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులుకున్న వివేచన నాకు లేదు అంటున్నాడు. చూడండి ప్రియులారా, నేను నిశ్చయముగా కరాఖండిగా చెబుతున్నాడు. ఏమంటున్నాడు? మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. మరి మనమైతే ఎలాగంటాం? నాకంటే జ్ఞానవంతుడు లేడు, నాకంటే తెలివైన వాడు ఎవరూ లేరు అని మనం అనుకుంటాం ప్రియులారా. మనం హెచ్చించుకుంటాం, మనం అతిశయిస్తాం మనకున్నటువంటి మిడిమిడి జ్ఞానాన్ని బట్టి. అవును ప్రియులారా. మరి ఈ ఆగూరు ఇంత జ్ఞానము కలిగిన వాడు ఈ 30వ అధ్యాయంలో అనేక సంగతులు రాశాడు ప్రియులారా. దేవుని సన్నిధిలో మనవి చేశాడు. ఇంత జ్ఞానము గల ఉన్నటువంటి ఆగూరు, నేను మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. అంటే మనుషులందరికంటే నేను తక్కువ వాడను అని తన్ను తాను తగ్గించుకుంటున్నాడు ప్రియులారా. కాబట్టి ఈ తగ్గింపు అనేది మనము ఎవరిని సాదృశ్యంగా తీసుకోవాలి ప్రియులారా? తగ్గింపు అనేది ప్రభువే మనకు మాదిరి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టాడు. ఆయన దేవుడు మానవుడయ్యాడు. పరలోకములో ఉన్నవాడు భూలోకానికి వచ్చాడు. దూతల మధ్యలో ఉన్నవాడు పాపల మధ్యలోకి వచ్చాడు. తన స్థాయిని తగ్గించుకున్నాడు. ఆ దూతల ఆరాధన విడిచిపెట్టాడు. ఈ పాపుల మధ్యలో దూషణలు ఆయన భరించాడు ప్రియులారా. ఆయన అన్నీ ఉన్నవాడు, శ్రీమంతుడు, ఆయన అద్వితీయుడు, దరిద్రుడయ్యాడు, ఏమీ లేనివాడయ్యాడు. అందుకే అంటున్నాడు ఇక్కడ అపోస్తలుడు పౌలు 5వ వచనములో, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండుడి అంటున్నాడు ప్రియులారా. ఆ మనసు, తగ్గింపు మనసు మనము కలిగి ఉండాలి. ఇంకొక భాగంలో అంటాడు, నన్ను ప్రభు అంటున్నారు నిజమే, బోధకుడు అంటున్నారు మంచిదే, కానీ ప్రభువును బోధకుడనైన నేను ఇలాగున మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే. ఆజ్ఞాపిస్తున్న పిల్లారా, ఇది ఆజ్ఞ, అడగవలసినదే. మరి మనము ఒకరి పాదాలు ఒకరు కడగవలసినది అంటే అది ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకోవాలి. ఈ ఆగూరులాగా మనుషులందరికంటే నేను పశుప్రాయుడను, మనుషులలో నా వంటి నరులకున్న వివేచన నాకు లేదు అంటున్నాడు. మరి నరులకున్న వివేచన నాకు లేదు అంటున్నాడు ప్రియులారా. ఇంత వివేచన కలిగిన వాడు, ఇంత జ్ఞానము సంపాదించుకున్నవాడు, ఇన్ని మనవులు ప్రార్థించిన వాడు, ఇన్ని జ్ఞానవాకులు రాసినవాడు ఏమంటున్నాడంటే, నరులకున్న వివేచన నాకు లేదు, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు అంటున్నాడు. ఎంతగా తగ్గించుకుంటున్నాడు ప్రియులారా. మనము కూడా అంతగా తగ్గించుకోవాలి. ఆగూరులాగా మన ప్రభువే మనకు మాదిరి ప్రియులారా. ఆయన అన్నాడు, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టుటకు వచ్చినని చూస్తున్నాం ప్రియులారా. ఆ ప్రభువు, ఆ దేవుడి స్వరూపము కలిగిన వాడు, దేవుడై ఉన్నవాడు, ఆయన ఈ లోకానికి తన స్థాయిని తగ్గించుకున్నాడు. ఆయన మహిమను వదులుకున్నాడు. ఆయన ఆరాధన వదులుకొని అంతగా తగ్గించుకున్నాడు పిల్లారా. శిష్యుల పాదాలు కడిగాడు. ఆయన తన పై వస్త్రాన్ని పక్కన పెట్టాడు. ఆయన నడుముకు తువాలు కట్టుకొని ఆ తువాలుతో పాదాలు తుడిచాడు పిల్లారా. మరి ఆ పై వస్త్రం అనగా మనకున్నటువంటి హోదా, మనకున్నటువంటి అధికారము, ఇవన్నీ మనం పక్కన పెట్టాలి. ప్రభు సన్నిధిలో మనందరము ఒకరికంటే ఒకరు తక్కువ వారమే ప్రియులారా. ఒకరికంటే ఒకరు యోగ్యులను మనం ఎంచుకోవాలి. ఇక్కడున్న నాకంటే మీరే అందరూ యోగ్యులు,
మీ అందరికంటే నేనే తక్కువ వాడను ప్రియులారా, నేనే జ్ఞానము లేని వాడను, మీ అందరికంటే పశుప్రాయుడును అని మనము ఇలాగున మనం తను తగ్గించుకోవాలి ప్రియులారా. అందుకే ప్రభు అన్నాడు ఆయన ప్రసంగములో, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని సెలవిస్తాడు ప్రియులారా. కాబట్టి మనము ఎలా ఉండాలి అంటే ఈ ఆగూరులాగా తగ్గింపు స్వభావము గలవారుగా మనము ఉండాలి ప్రియులారా. తర్వాత ఈ 3వ వచనము గమనిస్తే, 3వ వచనములో, నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడును కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు అంటున్నాడు. నేను జ్ఞానాభ్యాసము చేసిన వాడను కాను, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము నాకు లేదు అంటున్నాడు. జ్ఞానము పొందుకోలేదు అంటున్నాడు ప్రియులారా. మరి ఆ దేవుని గురించి జ్ఞానము పొందుకున్నవాడే నేను పొందుకోలేదు అంటున్నాడు. మరి ఈనాడు జంతువులకు తెలుసు దేవుడెవరో, పశువులకు తెలుసు, పక్షులకు తెలుసు, సృష్టి అంతటికి తెలుసు ప్రియులారా దేవుడెవరో. కానీ మానవుడు ఆ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందుకోలేకపోతున్నాడు ప్రియులారా. కానీ పశువులు లోబడుతున్నాయి, పక్షులు లోబడుతున్నాయి, సముద్రము లోబడుతుంది, ఆ భూమి లోబడుతుంది, అన్ని లోబడుతున్నాయి. కానీ దేవునికి దేవుడు సృష్టించిన సృష్టి అంతా దేవునికి లోబడుతుంది. కానీ దేవుని స్వరూపములో, దేవుని పోలికలో సృష్టించిన మానవుడు దేవునికి లోబడలేదు ప్రియులారా. ఆయన జ్ఞానాన్ని, ఆ పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానాన్ని ఈ మానవుడు పొందుకోలేకపోతున్నాడు అని ఈ ఆగూరు చెబుతున్నాడు ప్రియులారా. నా వంటి పశుప్రాయుడు ఎవరూ లేరు అంటున్నాడు ప్రియులారా. మరి మనము కూడా మునుపైతే పశుప్రాయులమే, అయితే ఈ దేవుని వాక్యము ద్వారా మనం ఈ జ్ఞానాన్ని పొందుకున్నాం ప్రియులారా. ఈ పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానాన్ని మనము పొందుకున్నాం ప్రియులారా. అలాగనే 4వ వచనం చూడండి. 4వ వచనములో, ఆకాశమునకెక్కి మరలా దిగినవాడెవడు, తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు, బట్టలో నీళ్లు మూటకట్టిన వాడెవడు, భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు, ఆయన పేరేమో, ఆయన కుమారుడి పేరేమో నీకు తెలిసి ఉన్నదా అంటున్నాడు ప్రియులారా. ఈ సృష్టికర్తను గురించి మాట్లాడుతున్నాడు. ఈ సృష్టిని సృష్టించిన వాడు ఎవరు? యోబు అంటాడు, శూన్యములో భూమిని వేలాడదీసేతిని అంటున్నాడు. ఆ శూన్యములో భూమిని వేలాడదీశాడు, సముద్రానికి అద్దులు నియమించాడు. అలాగున ప్రియులారా, ఆయన బట్టలో నీళ్లు మూటకట్టినవాడు, భూమికి పునాదులు వేసినవాడు, ఆయనే ఆది సంభూతుడు, ఆయనే సర్వ సృష్టికి నిర్మాణకుడు, ఆయన ద్వారా ప్రపంచం నిర్మించెను, ఆయన లేకుండా ఏవి కలుగలేదు అని మన హెబ్రీ పత్రికలో చూస్తాం ప్రియులారా. మరి ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, ఆయనే సృష్టికర్త, ఆయన అదృశ్య దేవుడు. దేవుడు మానవునికి కనిపించడు ప్రియులారా, దేవుడు కనిపించేవాడు కాదు. ఆ అదృశ్యుడైన దేవుని యొక్క దృశ్య రూపమే క్రీస్తు. ఈ అదృశ్యుడైన దేవుని యొక్క దృశ్య రూపమే క్రీస్తు. మరి ఆయన కుమారుడు కనిపించే స్వరూపము యేసుక్రీస్తు ప్రభు ప్రియులారా. మరి అలాగ మనము చూస్తున్నాము. తర్వాత 5వ వచనములో, 5-6 వచనం, 30వ అధ్యాయము 5-6 వచనాలలో, దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే, ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడేము, ఆయన మాటలతో ఏమియో చేర్చకము, ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడవగుదువు అంటున్నాడు ప్రియులారా. మరి దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. పుటము పెట్టబడినవే అంటే ఆయన దేవుని మాటలు పుటము వేయబడినవి. 7 మారులు మట్టి మూసలో తీయబడినటువంటి ఆ పవిత్రమైన మాటలు ప్రియులారా. వాటిని మనము పలకాడానికి మనము
భయపడాలి ప్రియులారా. నాకైతే భయం ప్రియులారా. దేవుని మాటలు పలకాలి అంటే మనకు తెలిసి తెలియక మాట్లాడితే ఆ మన దేహానికి శిక్ష అని నేను భయపడతాను ప్రియులారా. ఆరాధనలో దేవుని ఔన్నత్యాన్ని గురించి, ఆయన మహిమల గురించి, ఆయన మరణాన్ని, ఆయన జననాన్ని, ఆయన పునరుత్థానం గురించి నేను వివరించడానికైతే సంతోషిస్తాను, కానీ ఇలాగన హెచ్చరికలతో కూడిన వాక్యం చెప్పడానికి నేను భయపడతాను ప్రియులారా. ఎందుకంటే ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి మీద ఉన్నాము. మన మాటలు కొద్దిగానే ఉండాలి ప్రియులారా. మనం వినేవారముగానే ఉండాలి, కానీ ఎక్కువ మాట్లాడే వారముగా ఉండకూడదని నేను అనుకుంటుంటాను ప్రియులారా. అయితే తర్వాత చూడండి 7-8 వచనాలలో ఇక్కడ ఆగూరు 2 మనవులు చేస్తున్నాడు. 7-8 వచనాలలో 9 వచనాలలో ఆగూరు 2 మనవులు చేస్తున్నాడు. దేవా, నేను నీతో 2 మనవులు చేర్చుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధమును నాకు దూరముగా ఉంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడిని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో అంటున్నాడు. ఇక్కడ ఆగూరు 2 మనవులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచున్నాడు ప్రియులారా. మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థించడం మన వంతు, దయచేయడము ఆయన వంతు ప్రియులారా. మరి మనము ప్రార్థన చేసేటప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోపాలు మరి ఏవేవి వ్యర్థమైనవి ఉన్నాయో, ఏవేవి అబద్ధాలు ఉన్నాయో అవి మనకు కనబడతాయి. ఎందుకంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో అక్కడ యెషయా అత్యున్నతమైన సింహాసనం ముందు దేవుడు ఆసీనుడై ఉన్నప్పుడు ఈయన చూచాడు అన్నమాట దేవుని. అప్పుడు ఈయనలో ఉన్నటువంటి అపవిత్రమైనవి ఆయన కనిపించాయి. అయ్యో, నేను అపవిత్రమైన వాడనే, అపవిత్రమైన పెదవులు గలవాడనే అని ఆయన తను తాను విమర్శించుకున్నాడు ప్రియులారా. కాబట్టి మనం కూడా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ప్రియులారా, మనలో ఉన్నటువంటి లోపాలు, మనలో ఉన్నటువంటి ఆ రహస్య పాపాలు, ఆ వ్యర్థమైనవి అవి ఏవేవి ఉండావో అవి మనకు కనిపిస్తాయి ప్రియులారా. వాటిని మనం దూరముగా చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు, వాటిని దూరపరచుము దేవా అంటున్నాడు. మరి ప్రభు ఏమన్నాడంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 7వ వచనంలో, మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు పలకకూడదు అంటున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వ్యర్థమైన మాటలు అన్యజనులు పలుకుతారు, కానీ మీరు అలాగ పలకకూడదు అంటున్నాడు పిల్లారా. మరి ఎలాగ పలకాలంటే రోమాపత్రికలో 8వ అధ్యాయంలో 20 వచనం మనం గమనిస్తే, రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలైనగా మనం యుక్తముగా ఎలాగ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింపచెక్యముగాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మనము వ్యర్థమైనవి పలకకుండా యుక్తముగా మనం ప్రార్థన చేయాలి. అప్పుడే ఆత్మనకు సహాయం చేస్తాడు. ఉచ్చరింపచెక్యముగాని మూలుగుతో ఆయన మన పక్షాన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో 7-8 వచనాలలో మనము చదువుకున్నట్టుగా వ్యర్థమైన వాటిని, అబద్ధములు నాకు దూరముగా ఉంచమంటున్నాడు ఆగూరు. కాబట్టి నరుల ఆలోచనలు వ్యర్థములు, అవి దేవునికి తెలుసు అంటాడు 94వ కీర్తన 11వ వచనములో. మరి ఈ అబద్ధాలు, ఈ వ్యర్థమైన నాకు దూరముగా ఉంచుమని ఆగూరు అంటున్నాడు ప్రియులారా. కాబట్టి మీరు లేవియా కాండములో 19వ అధ్యాయం 11వ వచనంలో అక్కడ మోసే చెబుతాడు, మీరు ఒకరితో ఒకడు బొంకకూడదు, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకూడదు అంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే ఈ అపోస్తల కార్యాల 5వ అధ్యాయంలో 4వ వచనంలో
అక్కడ దేవునితోనే అబద్ధం ఆడారు అననీయ సఫీరాలు. అందుకే ఈ అబద్ధాలు, ఈ వ్యర్థమైన మాటలు దూరముగా ఉంచుము ప్రభువా అని ఆగురు ప్రార్థన చేస్తున్నారు ప్రియులారా. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనములో ఇక్కడ సాతానుడు సాతానుడు అబద్ధానికి జనకుడు కాబట్టి అబద్ధములు ఆడేవారు ఆ అపవాది పిల్లలు అంటున్నారు. మనం ఎలా ఉండాలి ప్రియులారా? అబద్ధాలు ఆడేవారముగా ఉండకూడదు. అబద్ధాలు ఆడేవారు అపవాది పిల్లలు అంటున్నాడు. అపవాది వాడు అబద్ధానికి జనకుడు కాబట్టి ప్రియులారా, మనలో వ్యర్థమైనవి ఉండకూడదు, అబద్ధాలు మనలో ఉండకూడదు. ఎందుకంటే మనము ఆ ఒక ఇంటిని సర్దుతున్నప్పుడు, ఏదైనా ఇంటిని క్లీన్ చేస్తున్నప్పుడు మనకు కొన్ని పనికిరానివి, వ్యర్థమైనవి కనిపిస్తాయి. వాటిని మనం ఏం చేస్తాం? దూరముగా పారేస్తాం. అవి మళ్ళీ తెచ్చుకోం ప్రియులారా. కానీ మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనలో ఏవైనా వ్యర్థముగా ఉన్నావా, అబద్ధాలు ఉన్నాయా, అవి మనకు తేటబడినప్పుడు, మనకు కనబడినప్పుడు వాటి దూరముగా మనము పారివేయాలి ప్రియులారా. వాటికి దూరముగా ఉండాలి మనం అని మనము ఈ వాక్యము ద్వారా గమనిస్తున్నాం ప్రియులారా. తర్వాత 8వ వచనములో ఇక్కడ అంటాడు, 2వ లైన్లో, పేదరికమునైనను ఐశ్వర్యమునైన నాకు దయచేయకము అంటున్నాడు. పేదరికమైన వద్దు, ఐశ్వర్యమైన నాకు వద్దు ప్రభువా అంటున్నాడు ప్రియులారా. ఎందుకంటే తగినంత ఆహారము నాకు అనుగ్రహింపము, ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో. ఒకేలా నేను ఐశ్వర్యవంతునైతే, నేను ఐశ్వర్యం నాకు ఇస్తే, ఒకవేళ నేను ఎక్కువై నేను కడుపు నిండిన వాడనై దేవుడు యెహోవా ఎవడందునేమో, దేవుడు ఎవడందునేమో, కాబట్టి నాకు ఐశ్వర్యాన్ని దయచేయకు ప్రభువా అంటున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడంటే, లేక నేను బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. ఒకవేళ నాకు ఐశ్వర్యం లేకుండా ఒకవేళ బీదవాడనైతేనే, అప్పుడు తినడానికి కూడా బీదవాడనైనప్పుడు దొంగిలి దేవుని నామాన్ని దూషిస్తానేమో. కానీ కాబట్టి నాకు పేదరికం వద్దు, నాకు ఐశ్వర్యం వద్దు ప్రభువా, తగినంత ఆహారము దయచేయమంటున్నాడు. మరి ఈనాడు కూడా ప్రియులారా, మనం ఏమి కోరుకోవాలి? మనకు మరి ఐశ్వర్యము వద్దు, పేదరికము వద్దు అని మన ప్రభువుని అడగాలి ప్రియులారా. మనకు తగినంత కావాలి. ఈనాడు ఐశ్వర్యవంతుల కుటుంబాలలో ఎంతమంది భక్తి చేస్తున్నారు? నిరుపేద కుటుంబాలలో ఎంతమంది భక్తి చేస్తున్నారు? మన మధ్యతరగతి కుటుంబాలలో ఎంతమంది భక్తి చేస్తున్నారంటే ప్రియులారా, ఈ మధ్యతరగతి కుటుంబాలలో ఉన్నవారికే భక్తి అబ్బుతుంది ప్రియులారా. ఎందుకంటే నిరుపేదలు, వారు ఆహారానికి కూడా నోచుకోలేని వారు దేవుని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు ప్రియులారా. వారికి ఆశ ఉండదు. వారు ఏ ఆహారం ఎప్పుడు సంపాదించుకోవాలి, ఎక్కడ ఏది వారు కూర్చుకోవాలి, ఎక్కడ దొంగిలించాలి, అటువంటి చింత ఉంటుంది. కానీ మరి దేవుని భక్తి వారికి అబ్బదు. ఐశ్వర్యవంతులకు వారి ఐశ్వర్యము చేత ఐశ్వర్యాన్ని వారి నిద్ర పట్టదు ప్రియులారా, వారికి ఉన్నటువంటి సంపాదన చేత. కానీ ఆ వారికి భక్తి అబ్బదు. కాబట్టి మనకు మధ్యతరగతి కుటుంబాలు మనం ఉండాలని, అలాగనే మన భక్తి చేయాలని అని మనము దేవుని ప్రార్థించాలి ప్రియులారా. నేను కూడా అలాగే ప్రార్థిస్తున్నాను. నాకు ఐశ్వర్యం వద్దు ప్రభువా, పేదరికం వద్దు. మా పిల్లల విషయంలో కూడా ఏదో అమెరికానికి పోవాలి, పిల్లలు పంపించాలి, ఎంఎస్ చేయించాలి, లక్షల్లో జీతాలు వస్తాయి అని అనుకుంటా అందరు పంపించమన్నారే. కానీ వాడు కూడా పోవాలనుకున్నాడు. కానీ ఆ ఎగ్జామ్లో పర్సెంటేజ్ రాలేదు. వాడే అన్నాడు, నానా ప్రభు చిత్తము కాదేమో అన్నాడు పిల్లరా. అవునునైనా, అది ప్రభు చిత్తము కాకనే పోయింది. ప్రభు చిత్తం ఏమిటి అంటే, నువ్వు రక్షణ పొందాలి, ముందు నువ్వు మారు మనసు పొందాలి. అది తర్వాత మన ఐశ్వర్యం అని చెప్పాను ప్రియులారా. దేవుని కూడా నేను అలాగనే ప్రార్థన చేస్తున్నాను.
కాబట్టి మనకు పేదరికమైన వద్దు, ఐశ్వర్యమైన వద్దు అని అలాగున ఆగూరు ప్రార్థన చేశాడు ప్రియులారా. కాబట్టి మరి ఆగూరు చేసిన ప్రార్థన మరి ఇలాగున ప్రార్థించాడు. ఎందుకంటే ఆ యోబు కూడా తన కుమారుడి విషయమై ప్రార్థించాడు ప్రియులారా. చూడండి, యోబు గ్రంథములో మొదటి అధ్యాయము 5వ వచనములో, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించురేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలి అర్పించుచూ వచ్చెను. యోబు నిత్యము అలాగు చేయుచుండెను. అవును ప్రియులారా, వారు ఐశ్వర్యము చేత వారు తిని తృప్తి పొంది వారు విందు చేసుకొని దేవుడు ఎవరని వారు దేవుడు దూషిస్తారేమోనని యోబు వారందరినీ పిలిపించి వారి కొరకు ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించి నిత్యము ప్రార్థన చేస్తున్నట్టుగా చూస్తున్నాం ప్రియులారా. మరి మనము కూడా మరి ఆ యోబులాగా మన కోసము, మన పిల్లల కోసము, మన సహోదరుల కోసము, మన సంఘము కోసము దినదినము మనము బలులు అర్పించే వారముగా, ప్రార్థించే వారముగా ఉండాలని ప్రభువు నామమున మనవి చేస్తున్నాను ప్రియులారా. మరి మనము ఈ భాగములో నేర్చుకున్నటువంటి నీతి ఏమంటే, ఆగూరు సమకూర్చుకునేవాడు, ఆయన పంచిపెట్టేవాడు. ఇంకా ఆగూరు నా వంటి పశుప్రాయుడు లేడని తను తాను తగ్గించుకున్నవాడు. ఆగూరు ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు కానీ, భూ సంబంధమైన జ్ఞానము కాదు కానీ, దయ్యముల జ్ఞానము కాదు కానీ, ఆయన పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము పొందుకున్నాడుగా చూస్తున్నాం ప్రియులారా. మరి తర్వాత ఆ సృష్టికర్తను ఆయన కుమారుని ఎరిగిన వాడుగా చూస్తున్నాం. ఆయన దేవుని మాటలు, పుటము వేయబడిన మాటలు, వాటిని పలకడానికి ఆయన భయపడ్డట్టుగా చూస్తున్నాం ప్రియులారా. ఆయన దేవుని సన్నిధిలో 2 మనవులు కోరుకున్నాడు. వ్యర్థమైన వాటిని, అబద్ధములను దూరముగా ఉంచమన్నాడు. పేదరికాన్ని, ఐశ్వర్యాన్ని నాకు దూరముగా ఉంచమన్నాడు. తగినంత ఆహారం నాకు దయచేయమన్నాడు ప్రియులారా. అవి ఎప్పుడు దయచేయమన్నాడు? చనిపోయిన తర్వాతనా? చనిపోక ముందే ఇవి నాకు దయచేయం ప్రభువా, 2 మనవులని సన్నిధిలో కోరుకుంటున్నాను, చనిపోక ముందే ఇవి నాకు దయచేయమని ఒక దివ్యమైన ప్రార్థన చేశాడు ప్రియులారా. కాబట్టి మనం కూడా ఇలాంటి భక్తిని మరి ప్రార్థన మనం పొందుకోవాలని తెలుసుకున్నాం ప్రియులారా. మరి ప్రభువు నామమున మీ అందరికీ నేను మనవి చేయడం ఏమిటంటే, ఆ ఊరులాగా మనము కూడా ఆ మనవులు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి ప్రియులారా. కాబట్టి దేవుడి ఎట్టి కృప మనందరికీ దయచేయను గాక. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక.